జై శ్రీరామ్. లీలా విష్ణు క్రియేషన్స్కి స్వాగతం. ముందుగా అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అందరూ అమ్మ అయ్యే అవకాశం అంటే రావాలని కోరుకుంటాము. అలా మనం ఒక అమ్మగా మన లైఫ్లో 9 మాసాలు మోసి పిల్లల్ని కని పెంచి పెద్ద చేసిన తర్వాత వాళ్ళని ఒక ఇంటికి మనం పంపించిన తర్వాత అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే కన్న తల్లిని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఆమె మనల్ని ఎలా అయితే మనల్ని కష్టపడి పెంచిందో, కష్టపడి మోసి కనిందో, అలాగా మనం కూడా ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు అంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళని ప్రతి ఒక్కళ్ళు కేర్గా చూసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, తల్లి ఒక మాట అంది అని చెప్పేసి, లేదా తల్లి తను ఎప్పుడూ తను పెంచుకున్న పిల్లల్ని ఎప్పుడూ కూడా తక్కువ చేసి చూడదు. తన పిల్లల్ని ఎప్పుడూ కూడా మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకునే మొదటి వ్యక్తి అమ్మ. అలాంటి అమ్మ ఎప్పుడైనా ఒక చిన్న మాట అందని చెప్పేసి సంవత్సరాల తరబడి మాట్లాడడం మానేయద్దు. నా అనుభవంలో చాలామందిని చూశాను. ఎప్పుడు కూడా అమ్మని ఏదో మాట అందని సంవత్సరాల తరబడి ఆ అమ్మ దగ్గరికి రాకుండా అమ్మని కష్టపెట్టి బాధ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ అనుభవమే చెప్తున్నాను. ఒక అమ్మ ఆమెకి మనసు ఉంటుంది, ఆమె చాలా బాధపడుతుంది. అలాంటిది మాత్రం ఎప్పుడు చెయ్యొద్దండి. అమ్మ ఒక మాట అన్నా మనం చిన్నప్పుడు తను చేసిన సేవలు మర్చిపోకుండా ఆమెను మనం గుర్తించి ఆమెకు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. ప్రతి ఒక్కళ్ళు చాలా కేర్గా చూసుకోండి. అందరూ కూడా తల్లి విలువ అనేది ఎప్పటికీ కూడా గుర్తు ఉంచుకోవాలి మనము. ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు చాలామందిని చూస్తున్నా నేను. ఇప్పుడు జనరేషన్లో అందరూ గూగుల్ని ఆశ్రయిస్తున్నారు ఏదైనా కావాలి అంటే. ఈ ఒక్కటి మాత్రం నాకు చాలా భలే అంటే అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి నవ్వొస్తూ ఉంటుంది. ఎందుకంటే అమ్మ అనే ఒక నాలెడ్జ్ మన ఇంట్లో ఉంచుకొని, మన దగ్గరలో ఉంచుకొని, మనం గూగుల్ని వాటిని ఆశ్రయిస్తూ యూట్యూబ్లో చూసుకుంటూ వంటలు అవన్నీ ఏదన్నా మనకి కావాల్సి వస్తే వాటిని మనం వెంటనే అవి కొట్టి చూసేసుకుంటున్నాం. కానీ అమ్మమ్మ, అత్త ఇలా ఎంతోమంది ఉంటారు మన చుట్టూ పెద్దవాళ్ళు. వాళ్ళని అడగండి, వాళ్ళు సరిగ్గా మనకి గైడెన్స్ ఇస్తారు. అంతేకంటే వాళ్ళ అనుభవాన్ని మనం తీసుకుంటే ఎంతో నాలెడ్జ్ వస్తుంది. దాన్ని మనం గైడెన్స్గా తీసుకొని ముందుకు వెళ్తే ప్రతి మహిళ కూడా చాలా సక్సెస్ సాధిస్తుంది. అందరూ కూడా మంచి అభివృద్ధి పదానికి వెళ్తారు. మరొకసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు.